హెల్దీగా ఉన్నారు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ ప్రెగ్నెన్సీ డిలే అవుతోందా? కొన్నిసార్లు మన బాడీలో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ దీనికి కారణం కావచ్చు. సో మన బాడీలో మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కావచ్చు. జింక్, వైటమిన్ B12 లాంటి వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మన ప్రెగ్నెన్సీ డిలే అవ్వచ్చు. సో ముందుగా మనం జింక్ గురించి తెలుసుకుందాం. జింక్ మన బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్కి చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అన్నమాట. అండ్ మెన్లో స్పర్మ్ హెల్త్, స్పర్మ్ కౌంట్, మొటిలిటీకి చాలా ఇంపార్టెంట్ వైటల్ న్యూట్రియంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ B12. సో ఇది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్కి, హార్మోనల్ బ్యాలెన్స్కి చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అనమాట. అండ్ విమెన్లో ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి కూడా చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్. సో ఈ డెఫిషియన్సీస్ ఉంటే ప్రెగ్నెన్సీ డిలే కావచ్చు. అంటే రీప్లేస్ చేస్తే ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చేస్తుంది అని కాదు, మన బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ని కరెక్ట్గా సెట్ చేయడానికి ఈ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. సో ఈ విటమిన్ డెఫిషియన్సీస్లో మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే టైర్డ్నెస్, లేజీనెస్, ఇనెబిలిటీ టు పర్ఫార్మ్ బెటర్ ఇన్ అవర్ డైలీ యాక్టివిటీస్, ఇవన్నీ మనకి కనబడతాయి. సో నార్మల్గా మనం ఏ ఫుడ్స్లో చూస్తాము, ఎలా తీసుకోవాలి ఇవి అంటే జింక్ ఎక్కువ డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది, అండ్ నట్స్లో ఉంటుంది, అండ్ డైరీ అండ్ ఎగ్స్లో కూడా ఉంటుంది. సో వైటమిన్ B12 ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఉంటుంది, మీట్ అండ్ మీట్ రిలేటెడ్ ఫుడ్స్లో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది, మిల్క్లో మినిమల్ అమౌంట్స్లో ఉంటుంది, బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ సోర్స్ ఆఫ్ వైటమిన్ B12. సో ఇలాంటి సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మీరే డైరెక్ట్గా అయితే సప్లిమెంట్స్ తీసుకోకండి. ముందుగా దాన్ని టెస్ట్ చేసి ఒక డాక్టర్ సజెషన్తో సప్లిమెంట్స్ అయితే తీసుకోండి. ఒకవేళ మీరు ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నట్లయితే డెఫినెట్గా ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కలిసి నెక్స్ట్ దానికి తగ్గ ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. సో ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే స్పర్మ్ ప్రాబ్లమ్, డైరెక్ట్గా ఎగ్ ప్రాబ్లం అనే కాదు, ఈ చిన్న చిన్న వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా కరెక్ట్ చేసుకుని వెళ్తే మనకి బెస్ట్ అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ.